ఛానల్ యూఎస్లో అక్క ఇండియాలో చెల్లి. సో ఇవాళ వీడియో వచ్చేసి నేను నా రింగ్ కలెక్షన్ చూపించబోతున్నాను అండ్ దాన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో కూడా చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ రింగ్ నేను ఇప్పుడు ఆల్రెడీ పెట్టుకున్నది చూపిస్తున్నాను. సో నేను ఇది యాక్చువల్గా రంజాన్ సీజన్లో చార్మినార్లో తీసుకున్నాను. నేను నైట్ బజార్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో ఇది నాకు కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పడింది. సో నాకు చాలా చీప్ అనిపించింది. సో ఇన్ కేస్ మీరు ఇలాంటి రింగ్స్ స్టేట్మెంట్ రింగ్స్ తీసుకోవాలి అనుకుంటే రంజాన్ టైంలో తీసుకోండి, చాలా బెస్ట్ ప్రైస్లో మీకు దొరుకుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది మీకు రస్ట్ గోల్డ్లో వస్తుందన్నమాట. అండ్ ఈ ఒక్క రింగ్ పెట్టుకోగానే మనకు హ్యాండ్ మొత్తం ఫుల్ అయిపోతుంది. ఇది స్టేట్మెంట్ పీస్ లాగా మనకు స్టాండ్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ రింగ్ వచ్చేసి ఇది ఫ్లవర్స్ డిజైన్తోనే వచ్చింది. ఇది కూడా చార్మినార్లోనే తీసుకున్నాను. కాస్ట్ కూడా 50 రూపీసే పడింది. మీకు 50 రూపీస్లో ఇంత మంచి డిజైన్ ఎక్కడైనా దొరికితే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా. చూడండి, మీకు చేతి మొత్తంలో మీకు ఆ రింగ్ మాత్రమే స్టాండ్ అవుట్ అవుతుంది. అండ్ నేను ఈ రింగ్స్ తీసుకొని కూడా ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. ఇంతవరకు ఖరాబ్ కూడా కాలేదు. సో మనం ఎలా మెయింటైన్ చేస్తామో కూడా ఉంటుంది. సో నేను వెంటనే నేను ఆఫీస్కి లేదంటే బయటకి పెట్టుకొని వెళ్ళినాక తర్వాత నేను డైరెక్ట్ వచ్చి నేను నా స్టోరేజ్ బాక్స్లో పెట్టేసుకుంటాను. సో ఏం ఖరాబ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ రింగ్ వచ్చేసి ఇది మొత్తం లీఫ్ డిజైన్ లాగా వచ్చింది. ఇది కూడా చార్మినార్లోనే తీసుకున్నాను. సేమ్ 50 రూపీస్. అక్కడ ఏదైనా 50 రూపీస్ అనే అన్నారు. అండ్ చాలా మంచి కలెక్షన్ కూడా ఉండే. లీఫ్ లాంటి డిజైన్ అండ్ దీని మీద స్టోన్స్ కూడా వచ్చాయి. ఈ ఒక్క రింగ్ పెట్టుకోగానే మళ్ళీ మన హ్యాండ్ లుక్కే చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై రింగ్. నేను ఇది జనరల్ బజార్లో తీసుకున్నాను, సికింద్రాబాద్ జనరల్ బజార్లో తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. అండ్ నేను ఇది తీసుకొని కూడా అరౌండ్ 3 years పైన అవుతుంది. కొంచెం కలర్ ఫేడ్ అవుట్ అయింది ఇది మాత్రం. బ్యాక్ సైడ్ చూస్తే తెలుస్తుంది. బట్ ఫ్రంట్ మాత్రం బాగుంది అని చెప్పేసి అలానే ఉంచుకున్నాను. అండ్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. నేను చూపించేటి అన్ని రింగ్స్ ఆల్మోస్ట్ స్టేట్మెంట్ పీసెస్ మాత్రమే. రెగ్యులర్ వేర్ అనేది నేను చాలా తక్కువ తీసుకుంటాను. ఇట్లాంటి స్టేట్మెంట్ పీసెస్ మాత్రమే నేను ప్రిఫర్ చేస్తాను. బికాజ్ మన అవుట్ఫిట్ లుక్ మొత్తం చేంజ్ అయ్యేటి ఇట్లాంటి స్టేట్మెంట్ పీస్ వల్లనే. సో అందుకనే నేను ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను. ఐదర్ నెక్ పీస్ అయినా లేదంటే ఇలాంటి రింగ్స్ అయినా. సో ఇది ఒక సింపుల్ రింగ్ అనమాట. నాకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్గా ఉంది బట్ ఎట్ ఎలిగెంట్గా అనిపించింది. సో ఇది తీసుకున్నాను. అండ్ ఇది నేను చిట్కనేలు పెట్టుకుంటాను. లుక్ ఇలా ఉంది. ఇది నేను వచ్చేసి సికింద్రాబాద్లోనే తీసుకున్నాను, జనరల్ బజార్లో. అండ్ నాకు దీని కాస్ట్ ఐ గెస్ 100 రూపీస్ పడింది అనుకుంటున్నాను. నాకు దీని ప్రైస్ అంత గుర్తుకులేదు. నెక్స్ట్ రింగ్ వచ్చేసి ఇలాంటిది స్టోన్స్తో వచ్చింది. ఇది కూడా నేను చార్మినార్లోనే తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ కూడా అరౌండ్ 50 రూపీసే పడింది నాకు.
ఇది కూడా నైట్ బజార్లోనే తీసుకున్నాను రంజాన్ టైంలో. అండ్ దీని లుక్ వచ్చేసి ఇలా. ఇది శారీస్ మీదకి లేదంటే డ్రెస్సెస్ మీదకి కూడా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇది. సో ఇలాంటిది మనం లెహంగాకి లేదంటే శారీస్ మీదకి బాగుంటాయి. ట్రెడిషనల్ లుక్ కూడా ఇస్తుంది. దీని ప్రైస్ నాకు అరౌండ్ 300 రూపీస్ పడింది. అండ్ ఇది రింగ్ తీసుకొని నేను అరౌండ్ 6 ఇయర్స్ పైన అవుతుంది. చెప్పాలి అంటే ఇది నా సెకండ్ రింగ్ అనుకోవచ్చు. నా ఫస్ట్ రింగ్ కూడా చూపిస్తాను, అది నా ఫేవరెట్ రింగ్. సో ఇది నా ఫస్ట్ రింగ్ అనమాట. నేను రింగ్స్ పర్చేస్ చేయడం దీంతోనే స్టార్ట్ చేశాను. ఇది మా సిస్టర్ మ్యారేజ్కి తీసుకుండే, నా శారీకి మ్యాచింగ్ అవుతుంది అనేసి. సో అరౌండ్ 7.5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న రింగ్. అండ్ ఇప్పటికీ కూడా చాలా బాగుంది. అక్కడక్కడ ఒక చిన్న 2-3 స్టోన్స్ పోయాయి అంతే, కానీ ఇప్పటికీ నేను ఇలా ఉంది అంటే తీసుకున్నట్లాగానే ఉంది. ఆ స్టోన్స్ పోవడం వల్ల అంతగా యూస్ చేయట్లేదు, బట్ ఇది ఎప్పటికీ నాతోనే ఉంటుంది ఈ రింగ్. సో దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి మాకు 350 పడింది, బేగం బజార్లో తీసుకుంది. సో నెక్స్ట్ రింగ్ వచ్చేసి ఇది. అండ్ ఈ రింగ్ ఒక బాక్స్లో వచ్చింది నాకు. మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు, ఒక కంప్లీట్ సెట్ గిఫ్ట్ ఇచ్చారు. చైన్, ఇయర్ రింగ్స్ అండ్ ఒక రింగ్ అండ్ ఒక హ్యాండ్ బ్యాగ్ అందులో వచ్చిందనమాట. బట్ చాలా ఎలిగెంట్గా ఉంది. అండ్ ఇది ఏ శారీస్ మీదకి లేదంటే డ్రెస్సెస్ మీదకి చాలా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ రింగ్ వచ్చేసి డాల్ఫిన్ రింగ్, మొత్తం స్టోన్స్తో వస్తుంది. ఫ్రంట్ మాత్రం స్టోన్స్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లేనే వస్తుంది ఇట్లా. అండ్ పెట్టుకున్నాక లుక్ ఇలా ఉంటుంది. అండ్ ఈ రింగ్ వచ్చేసి నేను జనరల్ బజార్లో తీసుకున్నాను, నాకు అరౌండ్ 150 పడింది. సో ఈ రింగ్ వచ్చేసి మొత్తం స్టోన్స్తోనే ఉంటుంది. అక్కడక్కడ ఫ్లవర్, లీవ్స్ అండ్ బటర్ఫ్లై ఉంటుంది, కానీ మొత్తం స్టోన్స్తో కవర్ అయి ఉంటుంది. ఇది కూడా నేను వచ్చేసి సికింద్రాబాద్లో నేను చార్మినార్లో తీసుకున్నాను. అండ్ ఇది కూడా నాకు 50 రూపీస్ మాత్రమే పడింది. నెక్స్ట్ రింగ్ వచ్చేసి ఇలాంటిది. సో ఇది కలర్ బేస్డ్ వచ్చింది, ఒక ఫ్లవర్, ఇది లీఫ్ అన్నట్టు, వైట్ స్టోన్స్ మెడల్లో, గోల్డ్ ఫినిషింగ్తోని. సో ఇది నేను బేగం బజార్లో తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 200 పడింది. సో ఇది శారీస్ మీదకి, లెహంగాస్ మీదకి చాలా బాగుంటుంది. సో ఇది తీసుకొని నేను 3 ఇయర్స్ అవుతుంది. ఇది నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను యాక్చువల్గా. సో నెక్స్ట్ రింగ్ వచ్చేసి ఇది. అండ్ ఇది కూడా నేను చార్మినార్లో తీసుకున్నాను 50 రూపీస్కి. మోస్ట్లీ నేను అన్ని రింగ్స్ చార్మినార్లోనే తీసుకున్నాను, ఇప్పుడు నేను చూస్తే కూడా అర్థమవుతుంది అదే. అండ్ స్పెషల్లీ రంజాన్ టైంలోనే తీసుకున్నాను. అదే చెప్పాను కదా మీకు, ఫస్ట్ బిగినింగ్లోనే చెప్పాను కదా వీడియోలో, చాలా మంచి పీసెస్ దొరుకుతాయి అనేసి. సో ఈసారి రంజాన్ టైంలో మీరు కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ రింగ్, ఇది కూడా చాలా బాగుంటుంది. ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మొత్తం వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్తోని. ఇది కూడా నేను బేగం బజార్లో తీసుకున్నాను. అండ్ ఇది కూడా అరౌండ్ 3 ఇయర్స్ అవుతుంది తీసుకొని రింగ్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 500 రూపీస్ పడింది. సో నెక్స్ట్ రింగ్ వచ్చేసి ఇది మీకు కుందన్ షేప్లో వస్తుంది, మొత్తం స్టోన్స్తోని.
ఇది కూడా బేగం బజార్లో తీసుకున్నాను. బేగం బజార్లో మోస్ట్లీ నేను శృంగార్లో తీసుకుంటాను. సో ఆ షాప్లో తీసుకున్నాను అండ్ దీని ప్రైస్ అరౌండ్ నాకు పడింది 550 అండ్ ఇది తీసుకొని కూడా 3 years అవుతుంది. అరౌండ్ నా వెడ్డింగ్ టైంలో తీసుకునండి అనమాట. దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్స్ట్ రింగ్ వచ్చేసి విత్ బ్లూ కాంబినేషన్, ఇవన్నీ స్టోన్స్ మీకు. ఇది కూడా బేగం బజార్లో తీసుకున్నాను అండ్ దీని కాస్ట్ నాకు అరౌండ్ 350 రూపీస్ పడింది. నెక్స్ట్ రింగ్ వచ్చేసి ఇది విత్ పర్ల్ అనమాట. చుట్టూ అంతా స్టోన్స్ వస్తాయి. చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. ఈ రింగ్ వచ్చేసి నేను గ్లోబల్ దేశీలో తీసుకున్నాను. గ్లోబల్ దేశీలో ఐ గెస్ నేను తీసుకున్నప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి. సో నాకు ఇది అరౌండ్ 200 రూపీస్కి వచ్చింది. అండ్ ఈ రింగ్ తీసుకొని కూడా ఆల్మోస్ట్ 3 years అవుతుంది. నెక్స్ట్ రింగ్ వచ్చేసి ఇట్లా క్రౌన్ లాంటిది, క్రౌన్ షేప్ రింగ్ విత్ వైట్ స్టోన్స్. సో ఇది కూడా నేను గ్లోబల్ దేశీలో తీసుకున్నాను అండ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 150 పడింది నాకు. ఇవన్నీ ఆఫ్టర్ డిస్కౌంటెడ్ ప్రైస్. నెక్స్ట్ రింగ్ వచ్చేసి బటర్ఫ్లై రింగ్. ఇది కూడా చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది విత్ స్టోన్స్. అండ్ ఇలాంటి రింగ్స్ నేను పెట్టుకున్నప్పుడల్లా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఎక్కడ తీసుకున్నావు అనేసి. సో మోస్ట్లీ నేను చెప్తాను ఎక్కడ తీసుకుంటాను అనేసి వాళ్ళకి. నన్ను పర్సనల్గా ఎవరైతే తెలుసో నా ఫ్రెండ్స్కి, వాళ్ళకి నా గురించి బాగా తెలుసు. నేను కంపల్సరీ డైలీ రింగ్స్ ఆఫీస్కి పెట్టుకొని వెళ్తాను అనేసి. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు అలానే. సో నేను గ్లోబల్ దేశీలో తీసుకున్నాను. అరౌండ్ 200 రూపీస్ పడింది నాకు. ఇది కూడా 3 years బ్యాక్ తీసుకున్నాను. సో వన్ మోర్ పీస్. ఇది కూడా గ్లోబల్ దేశీలోనే తీసుకున్నాను అండ్ ఇది కూడా అరౌండ్ 200 రూపీస్ పడింది ఆఫ్టర్ డిస్కౌంట్. ఇది కూడా చాలామంది అడిగారు నన్ను ఎక్కడ తీసుకున్నారు అనేసి. గ్లోబల్ దేశీలో అండి తీసుకుంది నేనైతే. ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు ఐడియా లేదు. అప్పట్లో అయితే ఈ డిజైన్ ఉండే. ఇది లిటిల్ ఫింగర్కి. ఇది కూడా గ్లోబల్ దేశీలోనే తీసుకున్నాను. అరౌండ్ 100 రూపీస్ పడింది. చిన్నగా క్యూట్గా ఉంటుంది బటర్ఫ్లై షేప్లో. సో ఇది ఇంకొక రింగ్. ఇది నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అండ్ నేను ఇది తీసుకొని ఒక 4 years అవుతుంది. అండ్ దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్స్ట్ రింగ్ వచ్చేసి బటర్ఫ్లై రింగ్. ఇది వచ్చేసి నేను సిల్వర్ది తీసుకున్నాను. నాకు రింగ్స్ అంటే లైక్ ఏదన్నా తీసుకుంటాను, ఐదర్ గోల్డ్ లేదంటే రోల్డ్ గోల్డ్, ఇట్లా సిల్వర్ ఐటమ్స్ నాకు నచ్చాలి కానీ ఏదైనా తీసుకుంటాను. సో గోల్డ్ కలెక్షన్ తర్వాత ఎప్పుడన్నా చూపిస్తాను. ఇప్పటికైతే ఓన్లీ సిల్వర్ అండ్ గోల్డ్ చూపిస్తున్నాను. దీని వెయిట్ నాకు అంత గుర్తుకులేదు, బట్ నాకు అరౌండ్ 600 రూపీస్ పడిండే ఇది. సో ఇది కూడా సిల్వర్ రింగ్ అనమాట. ఇది చాలా క్యూట్గా అనిపించింది. మా ఆఫీస్లో ఒక ఫెస్ట్ అయినప్పుడు ఇట్లా షాప్స్ పెట్టారు చిన్న చిన్నవి. సో అక్కడ నేను చూసాను, నాకు చాలా క్యూట్గా అనిపించి నేను తీసుకున్నాను అనమాట. దీని వెయిట్ కూడా నాకు గుర్తుకులేదు. ఇది చిటికెనేలకి వస్తుంది అండ్ ఇది అరౌండ్ 500 రూపీస్ నాకు పడింది. ఇది లాస్ట్ రింగ్ నేను చూపించేది ఈ వీడియోలో. సో ఇది కూడా సిల్వర్ రింగ్ అనమాట.
దీని వెయిట్ కూడా నాకు గుర్తుకులేదు, సో వెయిట్ గురించి నాకు ఐడియా లేదు. బట్ ఇది దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 800 రూపీస్ పడింది. అండ్ నేను ఇది ఐ గెస్ 5 to 6 years బ్యాక్ తీసుకున్న రింగ్. అండ్ ఇది నేను సికింద్రాబాద్లో తీసుకున్నాను. సో నేను ఇలాంటి బాక్సెస్లో నేను నా రింగ్స్ అనేది నేను పెట్టుకుంటాను. సో నేను ఈ బాక్స్ వచ్చేసి చైనా బజార్లో తీసుకున్నాను. ఐ గెస్ నాకు దీని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ పడింది అనుకుంటున్నాను. లాంగ్ బ్యాక్లో తీసుకున్నాను, సో నాకు అంత ఐడియా లేదు. అండ్ దీంట్లో నేను సెక్షన్స్ చేసుకుంటాను డిపెండింగ్ అపాన్ ది రింగ్ క్వాలిటీ అండ్ ఏ ఫినిషింగ్ ఉందా అనేసి. సో గోల్డ్ ఫినిషింగ్ స్టేట్మెంట్ పీస్లో అయితే ఇందులో పెట్టుకుంటాను. నేను చార్మినార్లో తీసుకున్న అన్ని రింగ్స్ ఇక్కడ పెడతాను, ఎందుకంటే అది కాపర్ రస్ట్ ఫినిషింగ్తోనే వచ్చాయి కాబట్టి. సో అవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాను. అండ్ గోల్డ్ ఫినిషింగ్లో కొంచెం మంచి ఫినిషింగ్ ఉన్నాయి అన్నీ ఇంకో దాంట్లో పెట్టుకుంటాను. ఇందులో నా సిల్వర్ రింగ్స్ ఇంకా కొన్ని రింగ్స్ అలా నార్మల్ రింగ్స్ పెట్టుకుంటాను. సో ఇలా మనం సపరేట్గా పెట్టుకుంటే మనకు లాంగ్ లాస్టింగ్ వస్తుంది. సో అదండి నా రింగ్ కలెక్షన్. డెఫినెట్గా మీరు మెయింటైన్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో మీరు హ్యాండ్ ఊరికనే వాష్ చేయకుండా, అంటే రింగ్స్ పెట్టుకున్నప్పుడు హ్యాండ్ వాష్ చేయాలి అనుకుంటే రింగ్స్ తీసేసి హ్యాండ్ వాష్ చేసుకొని పెట్టుకోవడం కరెక్ట్ వే. అలా చేస్తే దాని ఫినిషింగ్ అండ్ దాని లుక్ అలానే మెయింటైన్ అవుతుంది. సో అలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అవుతే డెఫినెట్గా మీకు ఇయర్స్ అండ్ ఇయర్స్ రావచ్చు రింగ్స్. అండ్ ఇదండి నా రింగ్ కలెక్షన్. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ లేదంటే ఏమైనా ఇంకా వీడియోస్ చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.